హాయ్ అండి. చికెన్ ఫ్రై అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. అది అన్నంకైనా సరే, రోటీకైనా సరే. సో ముందుగా అయితే ఈ చికెన్ ఫ్రై కోసం అయితే తరిగిన ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోండి. బాగా ఇప్పుడు ఆనియన్స్ అనేటివి వేపుకోవాలండి. ఇప్పుడే ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే ఆనియన్స్ అనేటివి సరిగ్గా వేగుతాయి అన్నమాట. అండ్ ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చికెన్ ఫ్రై. ఈ పేస్ట్ అనేది మంచిగా పట్టాలన్నమాట ఆనియన్స్కి. అప్పుడే మనకి రుచి అనేది బాగుంటుందండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి ఆనియన్స్ అనేది మంచిగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ అన్ని వేసుకున్నానండి. లవంగాలు 2. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీరు 1 kg చికెన్ అయితే క్వాంటిటీ అనేది మసాలాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. బట్ వన్స్ ఈ మసాలాలోకి మనం చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఈ చికెన్ అనేది మనకి మంచిగా బాయిల్ అయిపోవాలండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసినట్లయితే టేస్ట్ రాదండి. ఇప్పుడు మీరు కల్లుప్పు తీసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకొని ఇలా 1కి 2 సార్లు మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇలానే ఒక 15 minutes వదిలేసేయండి. అందులో ఉన్న వాటరే చికెన్ బాయిల్ అవ్వడానికి సరిపోతుందండి. చూసారా ఇక్కడ వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో ఇదే సరిపోతుందన్నమాట. ఆఫ్టర్ 15 minutes మీరు మొత్తము ఇలా 1-2 సార్లు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మళ్ళీ అలానే వదిలేసేయండి లిడ్ పెట్టి. ఇప్పుడు మీకు గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేకుంటే ఇలానే కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫుల్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో అందుకోసం అని చెప్పి 1 టీ గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను, అంతేనండి, సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 minutes అలానే వదిలేసి ఇంకా ఫైనల్గా అయితే మనకి ఇక్కడ 80% బాయిల్ అయిపోయిందండి. ఈ టైంలో మనము రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను 1/2 kgకి 1 టేబుల్ స్పూన్ దాకా నేను కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తము కూడా మిక్స్ చేసుకోండి. మనం స్టార్టింగ్లోనే కొన్ని జీలకర్ర అయితే వేసుకున్నాం కదా, సో అదే సరిపోతుందన్నమాట. సో ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంతేనండి. ఇంకెలాంటి మసాలాలు కూడా యాడ్ చేసే పని లేదు. బట్ నేనైతే లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ బిర్యానీ ఆకు, మొగ్గ ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అది లాస్ట్లో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేస్తాను, అంతేనండి. ఎలాంటి చికెన్ మసాలా పౌడర్స్ కానీ యూస్ చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా అయితే ఇక్కడ చెప్పాను కదా ఇంట్లోనే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానని, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తము కూడా మిక్స్ చేసేసుకున్నానండి. ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇలా ఎప్పుడైనా బిర్యానీలో కానీ లేకుంటే ఏదైనా రైసెస్లో కానీ ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నానండి. పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ప్రాసెస్ అయితే సింపుల్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ క్వాంటిటీ అయితే చూసుకొని వేసుకోండి. మీరు తీసుకునే చికెన్ని బట్టి ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టుగా మసాలాలు అనేటివి యాడ్ చేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో లెట్స్ ట్రై ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ.